నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెల 7వ తారీఖు 2025 సోమవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్షం. ఈ రోజు సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:51. ఈ రోజు తిథి ద్వాదశి రాత్రి 11:08 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం అనురాధ రాత్రి 1:03 వరకు. తదుపరి జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జ్యం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:14 వరకు. రాహుకాల సమయము ఉదయం 7:28 నుంచి 9:06 వరకు. యమగండ కాలము ఉదయం 10:43 నుంచి మధ్యాహ్నం 12:21 వరకు. ఈ రోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:15 నుంచి తెల్లవారి 5:03 వరకు. అభిజిత్ ముహూర్తము ఉదయం 11:55 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. జూలై నెల 7వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి గ్రహస్థితులు ఉంటున్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఈ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తోంది అనే అంశంలో ముందుగా మేషరాశి. వీరి యొక్క గ్రహస్థితి చంద్రుడు కుంభంలో 12వ ఇంట, మంగళుడు కర్కాటకంలో సంచారం చేస్తున్నారు. ఈ ఫలితాలు అనుకోని ఖర్చులు వస్తాయి, మనస్తాపం కలిగే అవకాశం ఉంది, శాంతిని కోల్పోయే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు చెప్పదగిన పరిహారము ఓం శివాయ నమః అనే మంత్రాన్ని యథాశక్తి జపిస్తూ పాలతో శివుడికి అభిషేకం చేసుకున్నా విశేషమైన ఫలితాలు ఈ రోజు మీరు పొందబోతున్నారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ యొక్క రాశిలోనే 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. శుక్రుడు లగ్నంలో తన సంచారాన్ని మొదలుపెట్టాడు. ఫలితంగా ధనయోగము, మిత్రుల సహాయ సహకారాలు, ఆర్థిక లావాదేవీల్లో లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే పరిహారంగా శుక్రవారం రోజు అమ్మవారికి తెల్లని పువ్వులతో కనుక అర్చన చేసినట్టయితే విశేషమైన ఫలితాలు పొందవచ్చు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చంద్రుడు మీ రాశిలోనే, సూర్యుడు లగ్నంలోనూ సంచారం చేస్తున్నారు. అయితే ఫలితాలు ఉద్యోగంలో అభివృద్ధి కనబడుతోంది, అనుకూలంగా ఉండబోతోంది. అధికారులతో సత్సంబంధాలు, మెరుగైన సంబంధాలు కలుగుతాయి. అయితే మీకు చెప్పదగిన పరిహారము ఈరోజు గణపతికి పూజ చేసుకుని ఆకుపచ్చ వస్త్రాన్ని ధరించుకుని ఏ పని చేసినా సక్సెస్ సాధించే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే చంద్రుడు 9వ ఇంట సంచారము, మంగళుడు లగ్నంలోనే సంచారం చేస్తున్నాడు. దీని యొక్క ఫలితాలు యాత్రలలో విజయం కనబడుతుంది, ప్రయాణాలు సానుకూలంగా ఉంటాయి, విద్యార్థులు గుడ్ న్యూస్ వినే అవకాశం కనబడుతోంది, మానసికంగా ఉల్లాసంగా ఉండబోతున్నారు. మీకు చెప్పదగిన పరిహారము చంద్రుడికి పూజ చేసుకుని ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని ఈరోజు ఉదయమే యథాశక్తి పఠించే ప్రయత్నం చేసుకోండి. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.